ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక నూతన ఉదయాన్న మీ అందరినీ మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఉదయాన్ని ఎలా ఉన్నారు? దేవుని కృపలు మీరంతా బాగున్నారని, మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా మీరు బలపడాలని, ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్ళాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయితే మీరు ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఒకవేళ నా జీవితంలో ఏ ఆధారం లేదు, ఏమీ లేదు, ఏం చేయాలో తోచడం లేదు, నా కుటుంబం అంతా పాడైపోయింది, నా జీవితం అంతా వ్యర్థంగానే గడిచిపోతుందని దిగులుతో ఉంటే, ఎవ్వరూ నీకు లేకపోయినా, ఏమీ లేకపోయినా భయపడొద్దు. ఒకవేళ ఏ సమస్య గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నా ఆయనపై ఆధారపడిన నిన్ను ఆయన కృప తప్పక విడిపిస్తుంది, నడిపిస్తుంది. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే మీకు ప్రతి ప్రార్థన వినపమును కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఏ పరిస్థితులు ఏవిధంగా భయపడకండి, ప్రార్థన ఆలకించి ప్రభువు అనుకున్నారు. ఒకవేళ ఆలస్యమైపోతున్నా కూడా ధైర్యాన్ని విడిచిపెట్టకండి. దేవుడు తప్పక మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నారు. అదేవిధంగా మీకు తెలిసిన వారు ఎవరైనా మంచంపై ఉంటే, సమస్యల్లో ఉంటే తప్పకుండా వారికి వాక్యాన్ని పరిచయం చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వారి విశ్వాసం వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తుంది. కాబట్టి తప్పకుండా మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుని దీవెనలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనము. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గుము. నేనే ఆయనను, నేను మొదటివాడను, కడపటివాడను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆయన నమ్ముకున్న, ఆయనపై ఆధారపడిన మీతో దేవుడు మాట్లాడుతున్నారు. నేనే నిన్ను పిలిచాను, నా మాట వినండి, భయపడకండి. నేనే ఆయనను, మాట ఇచ్చిన వాడను నేనే మొదటివాడను, కడపటివాడను. నీ జీవితంలో ప్రతిదీ నేను ప్రారంభిస్తాను, తప్పక ముగిస్తాను కూడా. కాబట్టి దేనిని గురించి కూడా మీరు టెన్షన్ పడొద్దని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుందో, ఎలా వెళ్ళాలో, ఎలా ముందుకు సాగాలో, ఏ విధంగా ఈ సంవత్సరం ముగుస్తుందో అని మీరు కంగారు పడుతున్నారు కదా. సృష్టికర్త అయిన దేవుడు మీకు సెలవిస్తున్నారు, నేను మొదటిగా ఉన్నాను, చివరి వరకు కూడా నేను ఉంటాను, నిన్ను నడిపిస్తానని. దేవుని లేఖనాలు సెలవిస్తోంది, భూమి పునాదులు వేయబడకముందే నిన్ను నేను చూచాను, నిన్ను నేను ఎరిగితిని అని. అంటే నీవింకా పుట్టకముందే, తల్లి గర్భంలో పడకముందే నువ్వు ప్రభువులో ఉన్నావు. నీ తల్లి కూడా నిన్ను చూడకముందు, నీ తండ్రి కూడా నిన్ను చూడకముందే ప్రభు నిన్ను చూచారు. నీ పరిస్థితులన్నీ కూడా ఆయనకు తెలుసు. నీ యొక్క మొదటి దినం ఆయనకు తెలుసు, నీ చివరి దినము కూడా ఆయనకు తెలుసు. నీ స్టార్టింగ్ ఆయనకు తెలుసు, నీ ఎండింగ్ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఇక నీ చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా నిన్ను పుట్టించినవాడు, నీ జీవితాన్ని ప్రారంభించినవాడు ముగిస్తాడు కూడా. చివరి వరకు నీకు తోడై ఉంటాడు. నీ జీవిత ఎండింగ్లో కూడా ఆయన నీకు సహాయకుడుగా ఉంటాడు. ప్రభువును కలిగి ఉన్న ఆయన బిడ్డలుగా, క్రైస్తవులంగా మనం తెలుసుకోవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆదియు అంతమైన దేవుడు, మొదటివాడు కడపటివాడు అయిన దేవుడు మనకు తోడై ఉన్నాడని. ఎవరున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా మొదటివాడుగా ఆయన మనకున్నాడు, కడపటివాడుగా కూడా ఆయన మనకు ఉండబోతున్నాడు. ఆదియు అంతమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు పుట్టిన మొదటి దినము నుండి కూడా నీకు తోడై ఉన్నాడు. అందువల్ల మీరు ఈ విధంగా ఈరోజు ఉన్నారు, బ్రతికి ఉన్నారు. నీ చివరి డే వరకు కూడా ఆయన నీకు తోడై ఉంటాడని నీవు నమ్ము, విశ్వసించు, భయపడొద్దు. తప్పకుండా ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన మీద డిపెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా చివరి దినం వరకు కూడా ఆయన విడిచిపెట్టకుండా తోడై ఉంటాడు. అవును, ఈరోజు నీ కూడా నీ తోడుగా ఎవ్వరున్నా
నీ చుట్టూ ఎంతమంది ఉన్నా వారెవ్వరు కూడా శాశ్వతం కాదు. నీవు కలిగినదేది కూడా శాశ్వతం కాదు. ప్రభు మాత్రమే నీకు శాశ్వతం. ఆయన మాత్రమే నీకు ఉన్నవాడు అనువాడు. ఆయన మాత్రమే నేనున్నానని సెలవిస్తున్నాడు. నేనే ఆయనను, నేనే నిన్ను పిలిచాను, నేనే నీకు తోడుగా ఉంటానని నీతో మాట్లాడుతున్నారు. ఆయన ఒక్కడు మాత్రమే నీ కష్టంలో నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఒక్కడు మాత్రమే నీ వ్యాధిలో నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఒక్కడు మాత్రమే నీ వర్స్ట్ సిచ్యువేషన్లో కూడా నీకు తోడుగా ఉంటాడు. అందరూ విడిచిపెట్టిన వేళలో కూడా ఆయన ఒక్కడు మాత్రమే నీకు తోడుగా ఉంటాడు. భయంకరమైన హీన స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయినా కూడా ఆయన ఒక్కడు మాత్రమే నీకు తోడై ఉంటాడు. కాబట్టి నీకున్నవన్నీ నేను విడిచిపెట్టినా భయపడొద్దు. అన్నీ నీకు దూరం అయిపోతున్నా భయపడొద్దు. ఏది కూడా నీకు కలిసి రాకపోయినా భయపడొద్దు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను దేనిలోనూ సక్సెస్ అవ్వడం లేదు, నేను ఫెయిల్ అయిపోతున్నాను అనిపిస్తున్నా భయపడొద్దు. ఆయనను మొదటివాడుగానే వెంచు. ఆయనకు మొదటి స్థానం ఇవ్వు నీ జీవితంలో. ఆయనే నా జీవితంలో మొదటివాడుగా ఉన్నాడు, కడపటివాడుగా కూడా ఆయనే ఉంటాడని నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు. చివరి వరకు నిన్ను నడిపిస్తాడు. ఈ లోకంలో నువ్వెన్ని కలిగి ఉన్నా, ఎన్ని సంపదలున్నా, ఎంత ఉన్నత స్థితిని నువ్వు కలిగి ఉన్నా, ఎంతమందిని నువ్వు కలిగి ఉన్నా, ఆయనే నీకు మొదటివాడుగా ఉండాలి. ఆయనే నీ చివరివానిగా కూడా ఉండాలి. ఆయనను గనపరిచిన వారిని తప్పక ఆయన గనపరుస్తాడు. ఆయనకు గనుక నీ జీవితంలో మొదటి స్థానం ఇస్తే దేవుడు కూడా నిన్ను మొదటివానిగా ఎంచుతాడు. ఆయన కూడా నీకు మొదటి స్థానం ఇస్తాడు. నీ కుటుంబం అంతటిలో ఆయన నిన్ను మొదటి స్థితిలో పెడతాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఎప్పుడైతే నీవు ఆయనే నాకు సమస్తమో, ఆయనే నన్ను నడిపించేవాడు, నా జీవితాన్ని ప్రారంభించినవాడు ఆయనే ముగిస్తాడు, నేను భయపడనని విశ్వసిస్తావో, ఆయనపై పూర్తిగా ఆధారపడతావో, తప్పకుండా ఎత్తైన లోయైన పల్లమైన అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా, ఆరోగ్యమున్నా వ్యాధిలోనైనా, నీ ఆర్థిక పరిస్థితులు మంచిగా ఉన్నా ఏమీ లేని స్థితిలో ఉన్నా, భార్య ఉన్నా భార్య లేకపోయినా, భర్త ఉన్నా భర్త లేకపోయినా, బిడ్డలున్నా బిడ్డలు లేకపోయినా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, వ్యాపారం ఉన్నా లేకపోయినా, ఈ విధంగా ఈ లోకంలో పరిస్థితులు తారుమారు అవుతున్నా కూడా, ఏమి ఉంటున్నా ఏమి లేకపోతున్నా, కొన్ని దినాలు అన్నీ ఉన్నట్లుగా ఉండి కొన్ని దినాలు ఏమీ లేనట్లుగా అయిపోతూ ఉన్నా, ఈ లోక పరిస్థితులు మారిపోతున్నా, మనుషులు మారిపోతూ ఉన్నా, కుటుంబీకులు మారిపోతూ ఉన్నా, నీ ఆరోగ్య పరిస్థితులు మారిపోతూ ఉన్నా, నీ ఎదుట ఉన్న ప్రతి పరిస్థితి కూడా మారిపోతూ ఉన్నా, మారని దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. ఆయన మాత్రం నీకు తోడై ఉంటాడు. నిన్ను చివరి వరకు, ఈ చివరి దినము వరకు కూడా నీకు తోడై ఉంటాడు. కాబట్టి నీవు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఎవరిపైన నువ్వు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి కోసమో నువ్వు ఎదురు చూడక్కర్లేదు. నీ జీవితంలో కొంతమంది కొన్నిసార్లు వస్తారు, కొన్నిసార్లు వెళ్ళిపోతారు. కొన్ని పరిస్థితులు నీ జీవితంలో రావచ్చు, వెళ్ళిపోవచ్చు. ఈ 2025 సంవత్సరంలో కొన్ని నీకు ఉండొచ్చు, కొన్ని లేకపోవచ్చు, కొన్ని రావచ్చు, కొన్ని కోల్పోవచ్చు. కాబట్టి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఏది వచ్చినా ఏది లేకపోయినా భయపడొద్దు. ప్రభు మాత్రం నిత్యం నీకు తోడుగా ఉంటాడు. ఈ సంవత్సరాన్ని ప్రారంభించాడు ఆయన. ఈ సంవత్సరం అంతం వరకు కూడా నీకు తోడుగా ఉంటాడని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం నీవు ఎన్ని బర్డెన్స్ కలిగి ఉన్నావో, ఎన్ని భారాలు నీ మీద ఉన్నాయో, ఎన్ని సమస్యలు నీ మీద ఉన్నాయో, ఏ వ్యాధులు నీకు ఎదురవుతున్నాయో, ఏ బంధకాలు ఎదుట ఉన్నాయో, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా భయపడొద్దు. దేవుడు నేను తప్పక చివరి వరకు నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే నీవు ఇక లోటులో ఉండవు. ఆయన నడిపిస్తే నీవు ఇక అనారోగ్యంతో ఉండవు. ఆయన నడిపిస్తే నీ జీవితం అంతా సాఫీగా సాగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మొదటి దినాలలో దేవుని చేతులకు పూర్తిగా సరెండర్ అయిపోండి. ఆయన చేతుల్లో ఒదిగిపోండి. ఆయన చేతులకు మిమ్మల్ని అప్పగించుకోండి. మీ కుటుంబాన్ని అప్పగించండి. మీ పరిస్థితులన్నింటిని అప్పగించండి. మీ ఆర్థిక పరిస్థితులను అప్పగించండి. మీ అనారోగ్య పరిస్థితులను అప్పగించండి. మీరు చేస్తున్న ప్రతి దాన్ని కూడా అప్పగించండి. మొదటివాడుగా కడపటివాడుగా ఆది అంతముగా ఉన్న ప్రభువు నిన్ను విడువక ఎడబాయక నీకు తోడుగా ఉండి నిన్ను చివరి దాకా నడిపిస్తాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారో దయచేసి నాతో ఒక్క నిమిషం మోకరిస్తారా? అందరం కలిసి హృదయపూర్వకంగా దేవుని వైపు చేతులెత్తి జీవితాలను దేవునికి సమర్పించుకుంటూ, అయ్యా నేను ఓడిపోయాను, మీరు నన్ను చివరి వరకు నడిపిస్తారని నేను నమ్ముతున్నానని హృదయపూర్వకంగా దేవుని చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత మరి ఒక దినం మాకు ఇచ్చారు.
మా ఆయుష్కాలను పొడిగిస్తూ ఉన్నారు. నీకు వందనాలు. ఈ దినము మాతో మాట్లాడారయ్యా. నేను మొదటివాడిగా ఉన్నాను నీ జీవితంలో, కడపటివాడిగా కూడా ఉండబోతున్నాను. నీ ఫ్యూచర్ గురించి భయపడొద్దు, నీ పరిస్థితుల గురించి భయపడొద్దు, నన్ను నమ్ము, నేను నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేశారు. తండ్రి, నీవుండగా మేమిక ఎందుకు భయపడాలయ్యా? నీవు మొదటివాడుగా కడపటివాడుగా ఉంటే మేమిక దేనికి షేక్ అవ్వాలి? దేనిని గూర్చి మేము వణకాలి? తండ్రి, ఈ లోకంలో ఏదొచ్చినా మేము భయపడం. ఈ లోకంలో ఏ సమస్య ఎదుటిన్న భయపడం. ఎందుకంటే మమ్మల్ని నడిపించేవాడు చివరి వరకు నడిపిస్తానని వాగ్దానం చేశావు. నీకు కోట్లాది స్తుతులు తండ్రి. ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించారో ప్రతి ఒక్కరిని చేతిలో పెడుతున్నాను. నమ్మిన వారందరి జీవితాలు వాగ్దానము నెరవేర్చబడుగా చేస్తున్నామములో. వారి ప్రారంభపు దినము నుండి చివరి దినం వరకు మీరు తోడుగా ఉంటున్నారని, వారిని నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరి చేతిని పట్టుకోండి అయ్యా. నీ చిత్తానుసారమైన మార్గంలో నడిపించండి. ఎందుకంటే నీ చిత్తమే వారికి మేలు, నీ చిత్తమే వారికి క్షేమము. కాబట్టి నీ చిత్తానుసారంగా వారిని నడిపించండి. అనేక మంది బిడ్డలు తండ్రి సమస్యలు, శోధనలో ఉన్నారు. కామెంట్స్ వారు నాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని చేతులు పెడుతున్నాం తండ్రి. మేమందరం కలిసి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను, వారి ప్రార్థన ఆలకిస్తానని సెలవిచ్చావు. మా మధ్య మీరున్నారని, మా ప్రార్థన విని జవాబిస్తున్నారని నమ్ముతున్నాను. ఆత్మీయంగా పడిపోయిన వారందరిని లేవనెత్తండి. పాపములు ఉన్నవారిని లేవనెత్తండి తండ్రి. వ్యసనాలతో ఉన్న వారిని విడిపించండి. శాపగ్రస్తమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వారిని విడిపించండి. భయంకరమైన వ్యాధిలో ఉన్న వారిని లేవనెత్తండి. మంచంపై ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా. ఇంటెన్సివ్ కేర్లు ఎవరైనా ఉంటే మీరు ముట్టి స్వస్థపరిచి లేవనెత్తండి. దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైనా బాధపడుతూ ఉంటే లేవనెత్తండి. భయంకరమైన ఆర్థిక బంధకాల్లో ఉన్న వారిని లేవనెత్తండి. అప్పు బాధల్లో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. ప్రతి అప్పు మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. యేసు రక్తమును బట్టి విడుదల అనుగ్రహించండి, మార్గము చూపించండి నాయన. కోర్టు కేసెస్లో నలిగిపోతున్న బిడ్డలని చేతులు పెడుతున్నాను తండ్రి. అనేక సంవత్సరాలుగా బాధపడుతున్నారేమో, అద్భుతకరంగా విడిపించండి. జైలు బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి తండ్రి. కుటుంబ కలతలో ఉన్నవారిని విడిపించండి నాయన. విడిపోయిన భార్య భర్తలను తిరిగి కలపండి తండ్రి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాన్ని తిరిగి కట్టండి, తిరిగి బాగు చేయండి. ఉద్యోగ సమస్యలో ఉన్నవారిని లేవనెత్తండి అయ్యా. ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డలకు అద్భుతం చేయండి. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నం కూడా మీరు సఫలపరచండి. వివాహాల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల జీవితంలో అద్భుతం జరుగునుగా యేసునామములో. 2025లో అద్భుత కార్యములు ప్రతి ఒక్కరూ చూచుదురుగా యేసునామములో. గర్భఫలం లేక దిగులుతో ఉన్న ప్రతి గర్భము ముట్టండినైనా అద్భుతం చేయండి 2025లో. ఈ స్వంత గృహాలు లేని బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. నీ కృపచేత స్వంత గృహాలు దయచేయండి, అద్భుతం చేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. ఎగ్జామ్స్ రాసిన వారికి మంచి రిజల్ట్స్ దయచేయండి. వారు చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఆశీర్వదించండి. గర్భంతోనే బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎంతమంది నలిగిపోతున్నారో తిరిగి లేవనెత్తండి. వ్యాపారంలో తోడుగా ఉండండి, అభివృద్ధి చేయండి. వ్యవసాయాలను అభివృద్ధి చేయండి. చేతి వృత్తులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి ఆత్మీయంగా అభివృద్ధి చేయండి. ఇదే మనం ప్రారంభిస్తుండే రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారి ప్రయాణాలన్నింటిలో మీరు తోడుగా ఉండి, వారి ప్రతి ప్రయత్నము కూడా మీరు సఫలపరిచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఈ ఉదయాన నిరాశలో మీరున్నారేమో, ఇటు వెళ్ళాలో తెలియక, ఎవరు గైడ్ చేసేవారు లేక, నేనేమవుతానో అన్నట్టుగా దిగులుతూ ఉన్నారేమో. నేను నీకు మొదటివాడిగా ఉన్నాను, కడపటివాడిగా కూడా ఉంటాను, నేను నడిపిస్తానని ప్రభు నీకు సెలవిచ్చారు. ఆయన వాగ్దాన్ని గట్టిగా పట్టుకోండి, రిసీవ్ చేసుకోండి, బిగ్గరగా ఆమెనని చెప్పండి. తప్పకుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపో. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.